బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాము. ఊర్జా పాత్ అనగా ఊర్జా యొక్క శక్తి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వివరంగా చెప్పడం జరుగుతుంది. మనము ఆధ్యాత్మిక జర్నీలో నడుస్తూ ఉన్నాము. ఎక్కడైతే మనకు బేహద్దు దాదాజీ ద్వారా పరిచయం లభించిందో అప్పటి నుండి మనము శరీరం కాదు ఆత్మ అనేటువంటి జ్ఞానము భావన మనకు కలిగింది. దీనితోటి మనము పురుషార్థం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. ఆత్మ అనుకోవటంతో మనం బేహద్దు ఆత్మలము, ఆత్మ కంటే కూడా ఇంకా అతీతమైన గొప్పవాళ్ళము అని బాపూజీ మనకి చెప్పడం జరిగింది. బేహద్దు ఆత్మ అంటే బేహద్దు ఎనర్జీ లెవెల్స్ కలిగినటువంటి ఆత్మలు. ఆత్మ అంటేనే స్పిరిటు, పవరు. ఆత్మ యొక్క పరిచయం మనకి జ్ఞానం బాపు మనకి ఇచ్చారు. బాపూజీ సదా ఒకే ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు, సూక్ష్మంగాను స్థూలంగాను అని. సూక్ష్మమే ఈ స్థూలాన్ని నడిపిస్తూ ఉంటుంది అని చాలా వీడియోల్లో బాపూజీ చెప్పారు. ఎప్పుడైతే మరి బాపూజీ ఈ యొక్క జ్ఞానం అందించారో సూక్ష్మవతన ఆత్మలు పెరాలసిస్ కొన్ని రోగాలను కలిగిస్తూ ఉంటాయి అని కూడా అన్నారు. ఏ సైంటిఫిక్గా కూడా ఏ డిస్కవరీ కూడా దీన్ని గురించి చెప్పలేదు. ఎందుకంటే సూక్ష్మవతన వాసులు ఆత్మల గురించి వారికి తెలియదు. కొన్ని ఓసో వీడియోల్లో కూడా వచ్చింది. అప్పుడు బాపూజీ కూడా అన్నారు, ఇవన్నీ కూడా సూక్ష్మ జగత్ ఆత్మలు చేయిస్తూ ఉన్నారు అని. మీ యొక్క సూక్ష్మవతన పూర్వజులు కూడా, సూక్ష్మవతనంలో ఉన్న పూర్వజులు కూడా మీ ఇంట్లో నిండి ఉన్నారు అని, సూక్ష్మ జగత్తులో కూడా చాలామంది ఉన్నారు, ఈ భూమి మీద కూడా చాలామంది ఉన్నారు అని చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఏంటి అంటే దీని యొక్క లోతుల్లోకి మనం వెళ్ళటంతో మనకి ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. అది చాలా చక్కటి విషయం మనం లోతుగా వెళ్ళి అర్థం చేసుకుంటే. సత్యం ఎక్కడ ఉంది అంటే బాపూజీ దివ్య దృష్టితోటి సమాధి స్టేజ్లోకి వెళ్ళి సూక్ష్మవతనం ఏంటి, కారణ జగత్తు, అనంతకోటి బ్రహ్మాండాలు, మల్టీ యూనివర్స్ పైన బేహద్ కళల ప్రపంచం వరకు చూస్తూ ఉన్నారు. నాకు తెలుసు అని అన్నారు. అందుకే బాపూజీకి తెలుసు, చూస్తూ ఉన్నారు కాబట్టి చెప్తూ ఉన్నారు. ఇక బాపూజీ మీద నమ్మకము, జ్ఞానం మీద నమ్మకంతో ఇది సత్యమని మనం కూడా నమ్ముతూ ఉన్నాం. అందుకని దీని యొక్క సత్యాసత్యాలు మీకు కూడా అర్థం కావాలి అంటే ఈ యొక్క వీడియోలో మేము చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి, వినండి. అందుకనే మీకు షేర్ చేస్తూ ఉన్నాం. చూడండి, మనం ఏదైతే క్రియేషన్ని చూస్తూ ఉన్నామో బాపూజీ జ్ఞానంతో మనకి ఇదంతా అర్థమవుతూ ఉంటుంది. ఈ ప్రపంచం యొక్క రచయిత ప్రపంచం మొత్తం కూడా మరి ఫస్ట్ నిరాకారి నుండి ఆకారి, ఆకారి నుండి సాకారిగా అయింది. అంటే పరబ్రహ్మ పరమేశ్వరుడు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రచన విధానం గురించి చెప్పారు. పరబ్రహ్మ పరమేశ్వరుని మొదలుకొని 3 తత్వాల ప్రపంచము ఉన్నది. 3 తత్వాల ప్రపంచమే పంచతత్వాల ప్రపంచంగా అయింది. ఎప్పుడైతే మృత్యు అనేది జరుగుతూ ఉంటుందో, చనిపోయిన తర్వాత పంచతత్వాల శరీరం
కనుమరుగైపోయి కథమైపోతుంది. ఆకారి రూపంలోకి అది మారిపోతుంది. 3 తత్వాల ప్రపంచం అంటారు. దానిలో మట్టి జలము అనేది ఉండదు. మరి వాళ్ళు ఇక్కడ ఉంటారు అంటే కేవలం 3 తత్వాల ఆత్మలతోటి ఉంటారు. పంచతత్వాల్లో ఉంటే మనుషులు అనబడతారు. 3 తత్వాల్లో ఉంటే మాత్రం వారిని ప్రేతాత్మలు, సూక్ష్మ శరీరధారులు అని అనవచ్చు. ఈ విధంగా వాళ్ళు జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు. అక్కడ కూడా వారికి అస్తిత్వము, చైతన్యం అనేది ఉన్నది అని బాపూజీ చెప్పారు. మరి వాళ్ళు ఎలాంటి కర్మ చేశారో దాని అనుసారంగా ఆ విధంగా జీవితం ఉంటుంది. మనం ఏదైతే ఇట్లాంటి కర్మలు చేస్తూ ఉన్నామో మన జీవితంలో ఆ కర్మల పైన ఆధారపడి ఉంటుంది మనకు ముందు జీవితం, చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది అని. ఆత్మ అయితే కర్మలు చేస్తుందో దాని స్టేజ్ అనుసారంగా మనకు నెక్స్ట్ జన్మ కానీ, శరీరం వదిలేసిన తర్వాత స్వరూపం కానీ తయారవుతుంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత శరీరం స్థూలం అనేది ఉండదు. ఇంటర్ కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు 3 తత్వాలులోకి వెళ్ళిపోతూ ఉంది. ఈ 3 తత్వాల నుండే కదా పంచతత్వాల్లోకి వచ్చింది. అదేవిధంగా మళ్ళీ పంచతత్వాల నుండి 3 తత్వాల్లోకి వెళ్ళటం అనేది పాసిబిలిటీ అన్నమాట. ఇవన్నీ కూడా క్రింద లోకాలకు కూడా వెళ్ళవచ్చు. 3 తత్వాలు భారీ ఎక్కువగా ఉంటే ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. భూత ప్రేత పిశాచాలు గురించి అయితే మానవులకి తెలియదు. ఉన్నయి నమ్మేవాళ్ళు ఉన్నారు. అందుకనే కదా భూత ప్రేతాలను తొలగించే వాళ్ళు ఎక్కువైపోయారు. వారి పేర్లు కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడైతే యోని ప్రారంభం అవుతూ ఉంటుందో అప్పుడు 3 తత్వాలు ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. దానికి పైన పొరలుగా ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మాండ సృష్టి జరిగినప్పుడు కూడా 3 తత్వాల సృష్టి ఉంది ఫస్ట్. బాపూజీ ఇది చక్కగా చాలా వీడియోల్లో చెప్పారు. దానికి పైన అంటే పై లోకాల్లో 3 తత్వాలుగానే ఉంటూ ఉంటుంది. వాళ్ళు సాత్విక ఆత్మలుగా ఉంటారు. ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ యొక్క 2 తత్వాలకు అతీతంగా ఉన్నారు. ఇక నిరాకారి రూపంలో పరబ్రహ్మ సమానంగా ఉంటే ఇది ఈ కాన్సెప్ట్ మనం ఇంకా ధ్యాసగా చూసినట్లయితే అక్కడ వేరేగా ఉంటుంది స్వరూపం. ఆత్మ నిరాకారి రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఫస్ట్ జన్మ తీసుకోవటానికి వస్తూ ఉంటారో వారి ఫస్ట్ జన్మ తీసుకోవటం కూడా కర్మ బంధనతోటి జోడించబడి ఉంటుంది మానవులకి. అయితే ఫస్ట్ జన్మ అంటే ఏ విధంగా బాపూజీ చెప్పారు, కళ పవరు తోటి ఆత్మ వస్తుంది, జన్మ తీసుకుంటుంది అని. అంటే వారికి కర్మ బంధన యాడవుతూ ఉంటుంది. ఎలాంటి కర్మ బంధనాలతోటి వాళ్ళు మరి తగులుకొని ఉంటూ ఉంటారో ఆ విధంగా వారికి శరీరాలు, జన్మలు లభిస్తూ ఉంటాయి. ఆత్మ యొక్క స్టేజ్ మారిపోతుంది. అంటే నిరాకారి నుండి ఆకారి కావటం, ఆకారి నుండి సాకారిగా అవటము అంటే స్టేజ్ మారినట్టే కదా. సాత్వికం నుండి తామసికంగా రారు, మధ్యలో రజోప్రధాన స్టేజ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే సాకార ప్రపంచమో అంటారో అది తామసికమైన ప్రపంచం, తమో ప్రధానం. ఇంకా యుగాల తర్వాత యుగాలు మారుతూ ఉంటే ఏ విధంగా ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము, ఇదంతా పూర్తిగా తమో ప్రధాన ప్రపంచమే అని చెప్పాలి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక విషయం ఉంది. ఎప్పుడైనా సరే ఏ ఆత్మ అయినా సరే తన జర్నీ ప్రారంభం చేసినప్పుడు ఆత్మకు ఏదైతే ఊర్జ అనేది ఉంటుందో ఆ ఊర్జ యొక్క డైరెక్ట్గా క్రియేటర్ నుండే జోడించబడి ఉంటుంది. అంటే ఆత్మ యొక్క పవరు డైరెక్ట్లీ క్రియేటర్ తోటే జోడించబడి ఉంటుంది. ఎప్పుడైతే ప్రారంభం ఆత్మ రచించబడిందో అనగా పరబ్రహ్మ పరమేశ్వరుడు సమానంగా నిరాకారంగా ఆత్మ తయారైనప్పుడు
ఇక ఆత్మకు జీవన యాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఇక ముందుకు నడుస్తూనే ఉంటుంది. చలనం లేకుండా అక్కడే పడి ఉంటుందని కాదు. నెమ్మదిగా దాని యొక్క ఊర్జాని మార్చుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఊర్జ అంటే మన యొక్క భాషలో దీన్నే డిఎన్ఏ అని కూడా చెప్తారు. అప్పుడు మన యొక్క డిఎన్ఏ కూడా తయారవుతూ ఉంటుంది ఊర్జా మార్గంలో. రెండోది, మనం ఎంతెంతగా జీవితంలో మరి జీవన విధానాన్ని తీసుకుంటూ ఉంటాము, నడుస్తూ ఉంటుందో దాని అనుసారంగా వస్తూ ఉంటాము. ఈ మార్గంలో కర్మ బంధన అనేది తయారవుతూ ఉంటుంది. ఏ విధంగా మనం ఫస్ట్ మూలవతనంలో ఉండేవాళ్ళము, అక్కడ కర్మ బంధనాలు అనేవి ఉండవు. ఎక్కడైతే మనం ఆకారి ప్రపంచంలోకి వచ్చామో ఆకారి ప్రపంచంతో పాటు మన యొక్క కర్మ బంధన స్టార్ట్ అయింది. అంటే ఏంటంటే ఆకారి రూపంలో ఆత్మ సంకల్పం చేయటమే బేహదు కర్మ. అది కూడా ఆలోచన కూడా కర్మ. క్రియేషన్ చేసింది అది కర్మే. భావనలు రావటం అది కర్మే. మరి ఆలోచన వస్తే మనసు ఉంటుంది, మనసుతోటి నిర్ణయం బుద్ధి అలా ఉంటుంది. కాబట్టి కర్మ బంధన అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయిందనే చెప్పవచ్చు. మరి ఈ విధంగా అవుతూ ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాము, ఎంత ఉన్నాము అనేది దానికంటే ఇప్పుడు బాపూజీ చెప్పినటువంటి కోర్సు లోపల కొన్ని కోట్ల మిలియన్లు బిలియన్లు సంవత్సరాలు అని ఉన్నది. ఇది దాని గురించి కాకుండా ఇక్కడ మనం సాకార ప్రపంచంలోకి వచ్చాము. సాకార ప్రపంచంలో కూడా డీటెయిల్లో మనం చూసినట్లయితే సతయుగంలో కూడా చాలా సుదీర్ఘమైనటువంటి దీర్ఘాయువు కలిగిన వాళ్ళు ఉంటారు. సత్యుగం కూడా మరి ఎన్ని లక్షలు ఉంది, ద్వాపర యుగం ఎన్ని లక్షలు ఉంది, త్రేతాయుగానికి ఎన్ని లక్షలు ఉంది మీకు తెలిసిన విషయమే. కలియుగానికి డబల్, ద్వాపరయుగం అయితే ద్వాపరయుగానికి డబల్, త్రేతాయుగానికి డబలు కృతయుగం, సత్యయుగము. ఇక్కడ మనకు లెక్కలన్నీ కూడా బాపూజీ చెప్పారు. అవన్నీ ఇక్కడ మనం తీసుకోకుండా టాపిక్లోకి వెళ్దాము. ఏదైతే కలియుగంలో బ్రహ్మ కూడా మరి ఎప్పుడు స్టార్ట్ అయింది, కలియుగాలు 4 చతుర్యుగాలు అని బాపూజీ మొన్న చక్కటి పృథ్వీ ఎప్పుడు తయారైంది ఏంటి అని దాంట్లో చక్కగా చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం మన బ్రహ్మాండానికి బ్రహ్మకు అర్ధ పరార్థం అయిపోయింది, 2వ పరార్థంలో ఉన్నారు. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే ఎంత సుదీర్ఘమైనటువంటి యాత్ర ఆత్మ చేసింది, ఎంతమంది ఆత్మలు ఇలా చేశారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు ఈ పాటికే అవగాహన అయ్యే ఉంటుంది. రెండోది, మన ఆత్మల యొక్క జర్నీని చూసుకుంటే దీనికి కారణం ఏంటి? ఆత్మ అయితే మరి రావటం అనేది డైరెక్ట్గా సాకారంలోకి రాలేదు కదా, ఆకారి నుండి సాకారిగా అయింది. ఇప్పుడు ఆత్మ రీబర్న్ అంటే రీబర్త్ తీసుకుంది, మరల జనమరణ చక్రంలోకి వస్తూ ఉంది. దీని లోపల కర్మ బంధన ఉన్న కారణం వల్ల అలాంటి జన్మలు అనేవి లభిస్తూ ఉంటాయి. ఇక సత్యయుగంలోకే మనం వెళ్తే దాని గురించి చెప్పుకుంటే అక్కడ బాపూజీ ఒక వీడియోలో కూడా చక్కగా చెప్పారు. ఏ విధంగా ఆత్మ ఫస్ట్ చావులు అనేవి లేవు, స్వచ్ఛంద మరణం ఉండేది. ఇచ్చా మాత్రం అవిద్యగా ఉన్నవాళ్ళు స్వచ్ఛందంగా శరీరం వదిలేయటం అనేది జరుగుతూ ఉంది. దాన్ని మృత్యువుగా వాళ్ళు భావించరు. సత్యుగంలో ఆత్మ తన యొక్క లిబరేటర్గా ఉంటారు కాబట్టి, స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి ఆత్మ శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇంకా త్రేతాయుగం మధ్యలోకి వచ్చినట్లయితే ఇక్కడ జన్మలు మరణాలు అనేవి స్టార్ట్ అయినాయి అనే చెప్పాలి. ఎందుకు మరి జన్మ మరణం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అంటే ఆత్మలో పవర్ లాస్ అయిపోయారు, కర్మల ఖాతా ఉంది, కర్మ బంధనాలు ఉన్నాయి. అందుకనే ఆత్మ లోపల ఇవి పూర్తి చేసుకోకుండా మరలా ఇంకో జన్మ తీసుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే మంచిగా కర్మ బంధన ఏంటి, దీనివల్ల
మంచి రూపం ఎలాగా వస్తుంది, చెడు రూపం అంటే ఏంటి, శరీరాలు ఏంటి, మనకు రీబర్త్ ఎలా తీసుకున్నాము అనేది అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మ శరీరంతో మంచి కర్మలు చేసింది, చెడు కర్మలు చేస్తుంది. ఈ రెండిటి యొక్క ప్రతిఫలం అనుభవించాల్సే వస్తుంది. ఇక్కడ మనం ఆ యొక్క కర్మ బంధనాల్ని పూర్తి చేసుకోవడానికే ఈ భూమి మీదకి రావాల్సి వస్తుంది. ఎవరెవరితోటైతే ఈ కర్మ బంధనాలు ఉంటాయో వారి వారి దగ్గర జన్మలు తీసుకోవటం, ఆ వైపుగా ఉండటం జరుగుతూ ఉంది. ఆత్మ యొక్క యాత్ర ఇలా జరుగుతూ ఉంది. ఇది బ్యాలెన్స్ స్టేజ్ అనేది ఉండదు. ఎంతవరకైతే ఈ యాత్ర అనంతం వరకు నడుస్తూనే ఉంటుంది, అప్పటి వరకు కూడా ఇది నడుస్తూనే ఉంటుంది. కర్మ బంధనాలు, జన్మ మరణాలు పూర్తిగా ఈ బ్రహ్మాండము తరువాత గెలాక్సీ ఎక్కడి నుండి అయితే మనం వచ్చామో అక్కడ వరకు వెళ్ళటానికి మళ్ళా మార్గం మనం ఎత్తుక్కుంటూ ఉండాలి. పూర్తిగా క్రియేషన్ గురించి మనకు తెలుసుకోవాలి జ్ఞానము, లయ విలయ జ్ఞానం కూడా తెలుసుకోవాలి. ఎంతవరకైతే ఆత్మను ఒప్పుకోరో అంతవరకు ఈ జ్ఞానం అర్థం కాదు. ఎంతవరకైతే ఆత్మ ఏదో లోకంలో ఏదో స్థానంలో తిరుగుతూనే ఉంటుంది, ఆత్మకు జన్మ లభించినంత కాలము ఈ ఇంట్లో కాసేపు ఆ ఇంటికి కాసేపు వెళ్తూ వస్తూ ఆ లోకానికి ఈ లోకానికి 3 తత్వాల శరీరంతో వెళ్తూ ఉంటుంది అనేది పరమ సత్యం. కానీ ఆత్మను తెలుసుకోవాలా, ఆత్మ యొక్క రీబర్న్ ఎలా రెండోసారి జరుగుతుంది అనేది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయి. ఏదో ఒక వికారము, కోరిక, కర్మల ఖాతాలే మళ్ళా జన్మకు కారకాలు అవుతూ ఉంటాయి. ఇవన్నీ కారణ శరీరంలో రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి అని బాపూజీ చెప్పారు. అందుకని దీని లోతులోకి వెళ్తే మనకు జన్మ మరణ రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. మనము ఈ ప్రపంచం లోపలికి వచ్చాము. భగవంతుడు ఈ ప్రపంచాన్ని చాలా ప్రేమగా తయారు చేశారు. అన్నిటికంటే ఇక్కడ ఫస్ట్ విషయం ఏంటి అంటే భావము. మనమందరం కూడా ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాం, ఎవరితో పాటు ఉంటామో, ఎవరితో పాటు మరి తిరుగుతూ ఉంటామో వారి తోటి కూడా భావాలు ఏర్పడుతూ ఉంటాయి. వారినే మనం చూస్తూ వారితో కనెక్షన్ పెట్టుకుంటూ జీవిస్తూ ఉన్న కారణం వల్ల వారే సత్యమైనటువంటి బంధువులు, సంబంధాలు, బంధాలు అనుకుంటూ ఉంటాం. ఈ విధంగా వస్తున్నటువంటి మన యొక్క పేరెంట్స్ని కూడా మన వాళ్ళే అని ఆలోచిస్తూ ఉంటాం. వీళ్ళు నా యొక్క అమ్మా నాన్నలు అంటాము, నా సోదరి సోదరులు అంటూ ఉంటాం లౌకికంగా. ఇవన్నీ కూడా ఎందుకు తయారైనవి అంటే వారితో ఉన్న ఖాతా కర్మ బంధనాలు పూర్తి చేసుకోవడానికి వారి దగ్గరకు వచ్చారు, వారిని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళే మీ వాళ్ళు అని భావిస్తూ వచ్చారు. మనము చిన్నప్పటి నుండి ఆత్మజ్ఞానులం కాదు, అందుకని ఈ భావం మన లోపలికి లేదు. వీళ్ళందరూ ఆత్మలే, మనము ఆత్మ, అందరం పరమాత్మ సంతానం అనే భావన ఎలా ఉంది? లేదు. అందుకనే దేహ సంబంధాలు, దైహిక ప్రేమలు మరి భావాలు దీని లోపలే మనం జీవిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రేమలో, మోహంలోనూ, ఖాతాల్లో నిరుక్కుపోయి వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవడంతో అక్కడ ఖాతాలు తయారవుతుంటాయి మళ్ళా. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జర్నీలోకి వస్తూ ఉంటామో అప్పుడు ఎవరు మనవాళ్ళు, ఎవరు మనవాళ్ళు కాదు, ఈ ప్రపంచం ఏంటి అని అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఈరోజు మనకు అమ్మా నాన్నగా ఉన్నవాళ్ళు వచ్చే జన్మలో ఇంకొకరికి ఎవరికో అమ్మా నాన్నగా అయిపోతారు. మనం ఎవరికో పుట్టవచ్చు. ఇక అప్పుడు మనం వాళ్ళతోటి సంబంధాన్ని జోడిస్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆత్మ యొక్క పరివారం ఇదంతా ఖాతాలతోటి వారి పరివారాలు నిర్ణయించుకుంటూ ఉంటుంది. ఈ యొక్క ఆత్మిక పరివారంతో చాలా సుదీర్ఘమైన యాత్ర చాలా కాలం నుండి గడుపుతూ వస్తూ ఉన్నాం మనం. అంటే లక్షల సంవత్సరాలు కావచ్చు, వేల సంవత్సరాలు కావచ్చు.
ఎక్కువలో ఎక్కువ ఆ కర్మ బంధన మన పరివారంతోటే ఉంటూ ఉంటుంది, ఏ జన్మకు ఆ జన్మకే. అందుకని మనము ఈ విషయాన్ని ధ్యాసలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం జ్ఞానం లభించింది, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాము, అయినా కూడా మనం ఏ ఇంట్లో జన్మ తీసుకున్నామో వారితోటే కర్మ బంధనాలు, కర్మల ఖాతాలు ఉంటూ ఉంటాయి. అందుకనే ఇప్పుడు కర్మ బంధనాలు చాలా స్ట్రాంగ్ రూపంలో వస్తూ ఉన్నాయి పరివారంతో. ఏ విధంగా పరివారంతో మనం అందరం జోడించబడుతూ ఉంటామో, మన భావాలు, మోహము, ప్రేమ ఇవన్నీ కూడా వాటితోటే పెనవేసుకొని ఉంటూ ఉంటాయి. కోరికలు పెరిగిపోవటము, అయితే ఇవన్నీ కూడా మన్ని మరల వాపసు ఇంకొక జన్మకు కారకాలు అవుతూ ఉంటాయి. ఈ కారణం వల్లే మనము మళ్ళా ఇంకో శరీరాన్ని తీసుకొని మరలా ఎవరితో కర్మబంధనాలు ఉన్నాయో వారి దగ్గర జన్మ తీసుకుంటూ ఉంటాం. కానీ ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత తన యొక్క యాత్ర ప్రారంభం అనేది చేయడు, పైనుంచే చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆత్మరచన జరిగిందో ఆకారి నుండే ఈ యాత్ర అనేది ఆత్మయాత్ర ప్రారంభమైంది. ఈ యుగంలో ఆ యుగంలో అని కాదు, సూక్ష్మంలో ఉంది, తర్వాత స్థూలంలోనూ కూడా వచ్చింది. ఆకారి నుండి సాకారిగా, అంటే ఏ యుగంలో జన్మ తీసుకున్నారో ఆ యుగాల నుండి కూడా రావటం అనేది జరుగుతుంది. ఎక్కడో అక్కడ పరివారం లోపలికి రావటము, ఆ పరివారం లోపల నుండే మరి ఖాతాలు తయారవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ యొక్క ఫ్యామిలీ ఉంది, ఆ ఇంటి లోపల మాతాపితలు డాక్టర్గా ఉన్నారనుకోండి, జనరల్లీ పిల్లలు కూడా డాక్టర్సే అవుతూ ఉంటారు. ఇది జనరల్గా మీరు అన్ని ఫ్యామిలీలో చూస్తూ ఉంటారు. ఎవరన్నా లాయర్గా ఉన్నారనుకోండి తండ్రి, పిల్లలు కూడా లాయర్గానే అవుతూ ఉంటారు. ఎవరన్నా బంధువుల్లో తండ్రి కూడా ఇంజనీర్ అయితే పిల్లలు కూడా ఇంజనీర్ అవుతూ ఉంటారు. ఇంకా వ్యాపారస్తులు అయితే చూడండి, ఇంకా తల్లిదండ్రులు, తండ్రి అయితే వ్యాపారం చేస్తాడో పిల్లలకి చిన్నప్పటి నుంచి అదే నేర్పుతూ ఉంటారు, వాళ్ళు కూడా అదే వ్యాపారంలో రాణిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఏ ఆత్మ అయినా సరే ఏ పరివారంతో పాటు జోడించబడి ఉంటుందో దానికి కారణాలు రెండే, కర్మ బంధనాలు. ఏ కర్మ అయితే మనం చేస్తూ ఉన్నామో దాంతో పాటు ఖాతా ఉంటుంది కాబట్టి ఆ ఎటువంటి ఇళ్లలోనే జన్మ తీసుకుంటూ ఉంటాము. ఎవరన్నా బిజినెస్ మ్యాన్గా ఉంటే బిజినెస్ చేస్తూ చేస్తూ తన బిజినెస్ని ఎక్స్పెన్షన్ చేయటం కోసం కూడా వారు శరీరం వదిలేసి మళ్ళీ ఇంకెక్కడికన్నా వెళ్ళి జన్మ తీసుకుంటూ ఉంటారు. వ్యాపారస్తుల దగ్గరికే వెళ్ళి వాళ్ళ కొడుకుగా పుట్టి, ఎందుకంటే తన యొక్క అసంతృప్తిమైనటువంటి కోరిక ఉన్నది, బాగా బిజినెస్ మ్యాగ్నెట్గా కావాలి, ప్రపంచంలో నెంబర్ 1గా కావాలి అని ప్లాన్లు ఆత్మలో ఉంటూ ఉంటాయి, రికార్డింగ్ ఉంటూ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు జన్మ తీసుకుంటారు. ఇంకా రాజకీయ నాయకులు దేశ సేవ చేస్తూ చేస్తూ శరీరం వదిలేసిన సేవ చేస్తూ చేస్తూ వాళ్ళ అదే పని మార్గంలో వాళ్ళ ఆత్మ ఉంటుంది కాబట్టి మరలా వాళ్ళ శరీరం పంచతత్వాల్లో వచ్చినప్పటికీ మళ్ళీ అలాంటి పరివారంలోనే జన్మ తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా కోరికల కారణం వల్లే, కారణ శరీరంలో ఉన్న రికార్డింగ్స్ వల్లే జన్మలు లభిస్తూ ఉంటాయి అని మనకు బాపూజీ చెప్పారు. ఈ దేశ సేవ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇలాగా మరి సైంటిస్టులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ మార్గము ఇన్వెన్షన్ చేయటము, అది చేస్తూ చేస్తూ శరీరం వదిలేస్తే మళ్ళీ రీబర్త్ తీసుకొని వాపస్ అదే కార్యక్రమంలో అదే డ్యూటీలో వాళ్ళు ఉంటూ ఉంటారు. మానవుడి యొక్క రూపం లభించటము అంటే కర్మ సంబంధము. ఆత్మ యొక్క జీవితము, ఎవరన్నా జీవితాంతము గోశాలలో పనిచేస్తూ ఉన్నారనుకోండి, వారికి కర్మ బంధనాలు ఎవరితోటి ఉంటూ ఉంటాయి? గోవులతోటే ఉంటూ ఉంటాయి. నిత్యం వాళ్ళు ఎవరికైతే దేనికైతే సేవ చేస్తూ ఉంటారో, ఏ పని అయితే చేస్తూ ఉంటారో ఆ గోమాత సేవ చేస్తూ చేస్తూ వారు ఏదైతే సంతృప్తిని పొందారో, ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారో, ఆ గోమాతతో పాటే వాళ్ళు ఉంటూ ఆ విధంగానే
జీవిస్తూ ఉంటారు. అలాగే మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకోను వచ్చు. కర్మ బంధన ఆ విధంగా ఉంటుంది. మీరు చాలామందిని చూసే ఉంటూ ఉంటారు. లక్షల మంది, వేల మంది కూడా కలిసి ఇలాంటి కర్మ బంధనాలు ఒకేసారి ఒకే కర్మ చేశారనుకోండి, వారందరూ ఒకేసారి ఒకే విధమైనటువంటి కర్మల ఖాతా అనుసారంగా చనిపోను వచ్చు, పుట్టను వచ్చు. వాళ్ళు దానిలో కొంతమంది టీచర్ అవుతారు, కొంతమంది సైంటిస్ట్ అవుతారు, కొంతమంది రాజకీయ నాయకులు అవుతూ ఉంటారు. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు రకరకాల పోస్ట్ పొజిషన్ను పొందుతూ ఉంటారు. ఈ పంచతత్వాల్లోకి వారి యొక్క కర్మ బంధన అనుసారంగా వచ్చి జన్మ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా జర్నీ ఆత్మదే రకరకాలుగా ఉంటూ ఉంటుంది. ఒకరితో ఒకరికి సంబంధము అనేది మానవులకి ఉంటుంది, జీవ జంతువులతోటి ఉంటుంది, జంతువుల మధ్యన ఉంటుంది, పక్షుల మధ్యన ఉంటుంది, పక్షులకి మనుషుల మధ్యన కూడా ఉంటూ ఉంటుంది. ఇలాగ వాళ్ళు జీవితాంతం కూడా ఏదైతే చేస్తూ ఉంటూ ఉంటారో అదే భావన కర్మల ఖాతా అనేది తయారవుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, చెత్తా చెదారాన్ని పోగు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ జీవితాంతం అలాగే ఉంటూ ఉంటారు. వాళ్ళకు ఆ కర్మ, ఆ యొక్క ఆత్మ చేసినటువంటి కర్మ బంధన అనుసారంగా జరుగుతూ ఉంది. ఇది ఎలా చేస్తూ ఉన్నారు అంటే, ఇప్పుడు సాకారంగా మానవుడు జన్మగా ఉన్నప్పుడు ఇతరుల యొక్క నెగిటివ్ చూస్తూ, ఇతరుల యొక్క అవగుణాలు ఎంచుతూ, అవగుణాలనే మరి చింతన చేస్తూ ఉన్నారనుకోండి, వారి మనసులో చెత్తా చెదారమే ఉంటుంది, నెగిటివ్నే ఉంటుంది. వాడు జన్మ తీసుకొని కూడా ఇంకా మరలా ఇప్పుడు అప్పుడున్న మానవుల యొక్క అవగుణాలు చెత్త ఏరుకుంటూ ఉంటే, ఇప్పుడు స్థూలమైన పంచతత్వాల్లో ఇక చెత్తా చెదారం మనుషులు బయటపడేసి స్థూలంగా కూడా ఎత్తాల్సి వస్తూ ఉంటుంది. ఇది సాధారణమైనటువంటి మానవులైతే చేయలేరు. కర్మ బంధన అనే చెప్పాలి ఇది కూడా. దాని అనుసారంగా వాళ్ళు కర్మ చేస్తూ ఉంటారు. భగవంతుడి సృష్టి కర్మ బంధన ఫిలాసఫీ అనుసారంగా నడుస్తూ ఉంటుంది. అందుకనే కర్మ ఫిలాసఫీని తప్పకుండా అంగీకరించాల్సిందే. కర్మ సిద్ధాంతం లేదు అంటే వాళ్ళ జన్మల రహస్యం తెలియదు. ఎవరైనా సరే మానవుడు మరి స్వేచ్ఛగా ఒక పని చేస్తూ ఉన్నారు అంటే దాన్నైతే ఇట్లాంటి చెత్తా చెదారం తీసుకోమని వాళ్ళు స్వీకరించరు కదా. పోగు చేయటం కర్మబంధనం ఉంటే ఆ డ్యూటీల్లోకి వెళుతూ ఉంటారు. ఇప్పుడు మీరు మీ యొక్క కర్మ ఖాతాలను చేంజ్ చేసుకోగలుగుతూ ఉన్నారు. వారి కర్మ ఖాతాని చేంజ్ చేసుకోవాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం చదవాల్సిందే. అందుకని ఆధ్యాత్మిక జ్ఞానం, కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతమును అందరూ అంగీకరించాల్సిందే అని అనంతబాయి కూడా చక్కగా చెప్పారు. ఈ యొక్క పరంపర నడుస్తూనే ఉంది. దీన్ని బట్టి మనం ఆత్మ ఏ రూపంలో జన్మ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆత్మ రీబర్న్కి కారణం, పునర్జన్మకి కారణం కేవలం ఇదే అని ప్రతి ఒక్క మానవుడు తెలుసుకుంటే కర్మల ఖాతాను సమాప్తి చేసుకొని, కర్మలు సంబంధాలని వినాశనం చేసుకొని జీవిస్తూనే వారు కేవలం మంచి జీవితాన్ని పొందుతూ వచ్చే జన్మ కూడా మంచి జీవితాన్ని పొందగలుగుతూ ఉంటూ ఉంటారు. ఈ విధంగా ఎవరైనా బిజినెస్ మ్యాన్ కోరికతోటి బిజినెస్ మ్యాన్ అవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ యొక్క బిజినెస్ని ఇంకా ఎక్స్పెండ్ చేసేసి బాగా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలని కోరిక ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా వారి యొక్క లైఫ్ మారిపోతూ ఉంటుంది. మిలిటరీ వాళ్ళు కూడా మంచి కోరికతోటే ఏదో ఒక లక్ష్యం తీసుకొని వస్తూ ఉంటారు. అదే విధంగా లక్ష్యంతో చనిపోతారు, దేశాన్ని రక్షించాలి అని. అదే విధంగా మళ్ళా జన్మ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆత్మలైతే మందిరాల్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఒక పూజారి కూడా కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి. భలే చెప్పకపోవచ్చు, వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళ దృష్టి కూడా ఆ విధంగా మారవచ్చు, సాధువులకి సన్యాసులకైనా. ఈ విధంగా పంచతత్వాల లోపల వారి యొక్క కోరికలను వారి లోపల ఏదైతే ఉంటాయో దాని అనుసారంగా జన్మ. కలియుగంలో ఇప్పుడు ఇలాంటి సమయమే పెరుగుతూ ఉంది. ఏ వస్తువు అయినా సరే మరి చిన్నగా కావటం అనేది ఏం లేదు. ఆత్మజ్ఞానమే అన్నిటికంటే ఇప్పుడు తక్కువైపోయింది అందరిలో.
దీని గురించిన విషయము రేపు నెక్స్ట్ మనం తెలుసుకుందాము. ఈ విధమైనటువంటి టాపిక్ తోటి మనము ఆత్మల ఖాతాలను, జన్మలు, రహస్యాలు అనేది గ్రహిస్తూ ఉన్నాం. పరం శాంతి. నమస్తే. బేహద్